డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కరితి, ఒక్కరికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కరితిగా బతకాలంటే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు, ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకి వెళ్ళింది ఎప్పుడు? ఇలా చూడు, నువ్వు అమ్మాయిల లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు.